అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎంతో ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఒక పురాతన ధాన్యాగారం అయితే ఈరోజు ఆర్టీవీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే శ్రీకాకుళానికి అతి సమీపంలోని ఉన్నటువంటి గార మండలంలోని శాలిహుండం అనే గ్రామంలోని 2000 సంవత్సరాల పురాతన ఒక ధాన్యాగారం అయితే అక్కడ దాగి ఉంది. చరిత్ర పుటల్లోంచి 1919లో దాన్ని తవ్వి బయటికి తీయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంటు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు రెండూ కలిసి ఆ యొక్క స్థలానికైతే రూపుదిద్ది మంచిగా అందంగా ఉద్యానవనాలు తయారు చేసి ఒక సందర్శకుల్ని ఆకర్షించే విధంగా ఆ ప్రదేశాన్ని అయితే తీర్చిదిద్దడం అయితే జరిగింది. అటువంటి ప్రదేశం ప్రతి ఒక్కరు కూడాను ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి సందర్శించాలి అనిపించేలా ఉన్నటువంటి ఆ ప్రదేశం మరేదో కాదు, శాలిహుండం అని పిలువబడేటువంటి ఒక సందర్శకుల్ని ఆకట్టుకునేటువంటి ఒక ప్రదేశం. ఇది సముద్ర తీరానికి దగ్గరగా వంశధార నదికి అతి సమీపంలోని ఈ గార మండలంలో ఉంది. ఇక్కడికైతే విదేశాల నుండి అలాగే టిబెట్ నుండి కూడాను చాలామంది సందర్శకులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే టిబెట్ నుంచి వచ్చినటువంటి ఆ బౌద్ధ గురువులు అలాగే బౌద్ధ శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ బౌద్ధ మతానికి చెందినవారు వారందరూ కూడాను ఈ ప్రదేశానికి విచ్చేసి ఇక్కడ వారి గురువులు కాలం చేసినటువంటి వారి గురువులు ఎవరైతే ఉన్నారో వారి స్తూపాల దగ్గర కూర్చొని ఈ ఆరామాల మధ్యలోనే వాళ్ళు మెడిటేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇదే క్రమంలోని టిబెట్ నుంచి వచ్చినటువంటి బౌద్ధ గురువులు ఇక్కడ నిర్విరామంగా 6 గంటల పాటు మెడిటేషన్ చేసి ఆ మహా అశోక్ చక్రం వద్ద మెడిటేషన్ చేసి వారి యొక్క భక్తి శ్రద్ధలను అయితే చాటుకోవడం జరిగింది. అటువంటి ఈ ప్రదేశానికైతే ఈరోజు మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ ప్రదేశం యొక్క పూర్తి విశిష్టత గురించి ఆర్టీవీ మీకు పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. రండి చూద్దాం. శాలిహుండం అంటే ముందుగా గుర్తొచ్చేది బౌద్ధ అవశేషాలతో కూడినటువంటి ఒక చారిత్రాత్మక కట్టడంగా అందరికీ కూడాను గుర్తొస్తుంది. అయితే ఈ చారిత్రాత్మక కట్టడం అయినటువంటి శాలిహుండం కొండపైన ఉన్నటువంటి ఆ బౌద్ధ ఆరామాలు ఏవైతే ఉన్నాయో వీటి వెనుక చాలా పెద్ద చరిత్రే దాగి ఉందని అయితే చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాకి 20 కిలోమీటర్ల సమీపంలోని గార మండలంలోని శాలిహుండం అనేది అయితే ఉంది. అయితే ఇక్కడికి వెళ్ళాలంటే కనుక రోడ్డు మార్గంగా శ్రీకాకుళం నుండి 20 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత శాలిహుండం ఎంట్రన్స్ గేట్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కొండపైకి అతి కొద్ది దూరమే బైక్ కానీ కారు కానీ నడిచి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. అయితే ఈ వెళ్ళే క్రమంలో మాత్రం శ్రీకాకుళం నుండి శాలిహుండం చేరుకునేంత వరకు కూడాను చుట్టూ పచ్చని పొలాలు, అందమైన పల్లెటూర్లు, చిన్న ఘాట్ రోడ్ లా అనిపించేటువంటి శాలిహుండం యొక్క ప్రయాణం ఇవన్నీ కూడాను చూస్తూ పైకి వెళ్తునేటప్పుడు ఒక అద్భుతమైన ప్రదేశానికి వెళ్తున్నాం అనే ఒక అనుభూతి అయితే మాత్రం ప్రతి ఒక్కరిలోనే కలుగుతూ ఉంటుంది. అయితే శాలిహుండం కొండపైకి చేరుకున్న వెనువెంటనే శాలిహుండం కొండపైన ఉన్నటువంటి ఆ ఉద్యానవనం ప్రతి ఒక్కరిని కూడాను ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన సందర్శకులు ఎవరైనా సరే ఎంతటి దూరం నుంచి ఇక్కడికి వచ్చినా కూడాను ఆ అలసట అనేది అయితే మర్చిపోవడం జరుగుతుంది. అంతటి చక్కని పచ్చదనంతో కూడినటువంటి సుందర వనంగా ఒక ఉద్యానవనం అయితే ఇక్కడ చాలా పచ్చగా చాలా నీట్ అండ్ క్లీన్గా వీటిని మెయింటైన్ చేస్తూ ఇక్కడికి ఎవరైనా పర్యాటకులు కనుక వచ్చినట్లయితే కనుక సేద తీరేందుకు కొన్ని గదులను ఏర్పాటు చేశారు. అలాగే రిఫ్రెష్ అయ్యేందుకు అక్కడ తగు ఏర్పాట్లన్నీ కూడాను చేసి ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా దీన్ని అయితే మలచడం అయితే జరిగింది. ఇక శాలిహుండం యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నట్లయితే కనుక ఇది 1919లోనే దీన్ని అయితే కనుగొనడం జరిగింది. బౌద్ధ స్తూపాలకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా మీకు బౌద్ధ స్తూపాలు శాలిహుండం అని అయితే ఒక బోర్డు దర్శనమిస్తుంది. దాని వెనుకాతల ఇంకా ఈ బౌద్ధ స్తూపాలు అయితే కట్టడాలన్నీ కూడాను మీకు దర్శనమిస్తాయి. అయితే ఇది వెళ్ళే క్రమంలోనే మీకు మొదటగా ఆ మెట్ల మార్గం, ఆ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతో ఆశ్చర్యానికైతే మీకు గురి చేస్తాయి. ఎందుకంటే ఈ
కట్టడాలు అనేవి ఒక రకమైనటువంటి ఇటుకతోని, ఒక చతురస్రాకారమైనటువంటి ఇటుకతోని ఆ కట్టడాలన్నీ కూడాను కట్టడం జరిగింది. ఆ కట్టడాలని చూస్తే గనక ప్రతి ఒక్కరు కూడాను ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే ఆ ఇటుక చూడడానికి ఒక సాధారణ ఇటుక కనిపిస్తుంది కానీ అది ఎంతో దృఢంగా, ఎంతో గట్టిగా ఉంటుంది. ఇది చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా ఇప్పటికీ ఇలా ఉంది అంటే దాని యొక్క దృఢత్వం అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కట్టడం ఏదైతే ఉందో అక్కడ అసలు ఎటువంటి మార్పులు చేర్పులు చేయలేదు. ఎలాగైతే అది బయటపడిందో అలాగనే దాన్ని ఉంచడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్తూపాల్లో కొన్ని బౌద్ధ మత గురువులు వారి యొక్క తల వెంట్రుకలని, గోర్లని వారు కాలం చేసిన తర్వాత అందులో పెట్టి ఉంచడంతో ఇక్కడికి వచ్చినటువంటి ఆ బౌద్ధ మతస్థులు ఆ స్తూపాలను చూసి ఈ స్తూపం దేనికి ప్రత్యేక, ఇది ఏం చెప్తుంది అనేది వారికి మాత్రమే తెలుసు. వారైతే ఆ స్తూపాలను చూసి అక్కడ కొన్ని స్తూపాల మీద కూర్చొని మెడిటేషన్ చేసుకుంటారు, కొన్ని స్తూపాలకైతే చేతులు జోడించి దండం పెడుతుంటారు. అయితే ఆ స్తూపాలకి అర్థం ఏంటనేది అయితే మాత్రం పూర్తిగా ఆ బౌద్ధ మతస్థులో పూజించే వారికి అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను ఈ ప్రదేశానికి వచ్చిన వారు ఎవరైనా కూడా ఈ స్థలం నుండి వెళ్ళేందుకైతే వారి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే అంత చక్కటి వాతావరణంలోని, అంత చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి వ్యూ ఉన్న ఏరియాలో ఇది ఉండటం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. మహా అశోక చక్రం కూడా ఇక్కడ ఉంది. ఆ మహా అశోక చక్రం దగ్గర కూర్చొని మెడిటేషన్ చేసుకోవడం అయితే ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు. అయితే టిబెట్ నుంచి వచ్చినటువంటి కొంతమంది బౌద్ధులు ఈ మహా అశోక చక్రం దగ్గర 6 గంటల పాటు నిర్విరామంగా ఇక్కడైతే మెడిటేషన్ చేయడం కూడా జరిగింది. అలాగే దేశ విదేశాల నుండి పర్యాటకులందరూ ఇక్కడికి విచ్చేసి వారు ఇక్కడ కొన్ని స్టడీస్ని, థీసిస్ని అయితే ఇక్కడ కంప్లీట్ చేసేందుకు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని ప్రదేశాల్లోని అప్పటి కాలం నాటి లిపిలోని కొన్ని రాయబడ్డాయి. ఆ రాసినటువంటి ఆ లిపి ఇప్పటికీ కూడాను పూర్తి స్థాయిలోని దాన్ని అయితే ఎవరు కూడా కనుగొనబడలేదు. ఒకవేళ కనుగొన్నా సరే అది ప్రభుత్వం అయితే కనుక కొన్ని కారణాల వల్ల దాన్ని బయటపెట్టడం అయితే జరగలేదు. ఇక్కడ కొంతమంది చెప్పుకొచ్చేది ఏంటంటే ఇక్కడ ఈ గుహల్లోని వజ్రాలు, వైడూర్యాలు, వెండి, బంగారం దొరికాయని అయితే చెప్పుకుంటూ ఉంటారు కథలుగా. అయితే ఈ స్తూపాల దగ్గర నుండి శ్రీకూర్మనాథ స్వామి ఆలయానికి అయితే ఒక స్వరంగ మార్గం ఉందని అయితే చెప్పుకుంటూ ఉంటారు కథలుగా. ఆ స్వరంగ మార్గాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మూసివేశారని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆ స్వరంగ మార్గం ఉందా లేదా అనేది అయితే స్పష్టంగా తెలియదు, కానీ ఉంది అని మాత్రం ఇక్కడ ప్రజలంతా కూడాను గట్టిగా చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆ స్వరంగ మార్గం అయితే మనకు కనిపించలేదు, కానీ మన హిందూ దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఒక గ్యాలరీని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ తవ్వకాల్లోని ఆ కొన్ని విగ్రహాలు కూడా బయటపడ్డాయి. శిథిలమైనటువంటి ఆ విగ్రహాలను బయట పాడేయకుండా ఒక గ్యాలరీని, ఒక మ్యూజియంని ఏర్పాటు చేసి అక్కడ ఆ విగ్రహాలన్నీ కూడా పెట్టి అదైతే సందర్శకులను చూపించేందుకు అక్కడ పెట్టారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ అక్కడికైతే వచ్చి చాలా అనుభూతి పొందుతూ ఉంటారు. ఎందుకంటే అంత చక్కటి ఆర్కిటెక్చర్ అయితే మీరు ఇంకెక్కడ కూడాను చూసి ఉండరు. ఇటువంటి ఆర్కిటెక్చర్ని అంత చక్కగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడాను ఎంతగానో ఇది ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ప్రదేశం. చూశారు కదా వ్యూవర్స్, ఈ ప్రదేశం యొక్క విశిష్టతని కళ్ళకు కట్టినట్టుగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు పరిచయం చేసేందుకు ఇక్కడికి వచ్చి సందర్శించలేని వారు కూడాను ఈ వీడియో చూసి మీరు సందర్శించినటువంటి ఆ ఫీల్ కలిగేలా మేమైతే ప్రతి ఒక్క అంశాన్ని కూడాను ఇందులో పొందుపరిచి చూపించడం అయితే ప్రయత్నించాము. మీ అందరికీ కూడా ఇది నచ్చిందని అనుకుంటాము. ఒకవేళ ఏదైనా మిస్ అయినట్లయితే కనుక మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి. అది మళ్ళీ ఇంకోసారి వీడియో చేసి ఇది మొత్తం అయితే కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ఆర్టీవీ. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.